ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మార్చి నెల 12వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మనకు పంపి ఉన్నారు. అదేమనగా న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడింది, నేను నీకు తోడైయుందును. అవును, మనకి దేవాతి దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉన్నారు. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మనం అందరితో ఉన్నప్పుడు, మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా, ఏ పని తలంచినా నేను నీకు తోడుగా ఉన్నానని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యము మన కొరకు రాయించాడు. నువ్వు ఏ పనిని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు తోడుగా ఉన్నాను, భయపడుకు అని ఆయన వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఈ పరిశుద్ధ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. ఎంతోమంది బిడ్డలు ఈ వాక్యమును చూస్తున్నారు, వింటున్నారు, అనేక మందికి పంపిస్తున్నారు. వారందరికీ ఆశీర్వాదం ఇవ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు తల్లి గర్భము నుండి భూమి మీదకు రానయ్యున్నారు. వారికి శక్తిని దయచేయండి, జ్ఞానం దయచేయండి, ధైర్యం ఇవ్వండి తండ్రి. మీరున్నారు, మీరు తోడుగా ఉన్నారని ఆ బిడ్డలు చక్కగా ఎదగడానికి, మంచి మార్గమున ఎదగడానికి వారికి అటువంటి ఆరోగ్యమును ఇవ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. పుట్టినరోజులు జరుపుకున్న వారికి దయాకిరీటమును ఇవ్వండి, వారికి ఆశీర్వాదములు ఇవ్వండి. వారి తల్లిదండ్రులకు ఆశీర్వాదం ఇచ్చి వారు చక్కగా బిడ్డలను పెంచడానికి వారికి అటువంటి జ్ఞానం దయచేయండి. అలాగే ఎంతోమంది బిడ్డలు వివాహం చేసుకుంటున్నారు, వివాహ రోజును చేసుకుంటున్నారు. వారికి మంచి ఆరోగ్యమును, వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారందరూ ఫలించడానికి సహాయం చేయండి. వారి కుటుంబంలో ఉన్న శోధనను తొలగించి వారు చక్కగా ఆనందంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండడానికి సహాయం కలిగించండి. అలాగే ఎంతోమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఆ ఆశను తీర్చే దేవుడు నీవే. మీకు ఏమి కొదువైనదో నన్ను అడగండి, నేను మీకు అది దయచేస్తానని మీరు చెప్తున్నారు. నాయన, మా సోదరులకు, చాలామంది బిడ్డలకు, సోదరిమణులకు గృహము అవసరం తండ్రి. ఆ గృహం కోసము చాలా దూరము వెళ్ళి పని చేసుకుంటున్నారు. నాయన, ఆ గృహమును ఇవ్వండి. గృహములు వెలుచున్న వారికి కృపాక్షేమములు వారికి తోడుగా ఉంచండి. వారి జీవితాలు మార్చండి. పాపమును తీసివేసి మీ యొక్క పరిశుద్ధాత్మను ఆ గృహంలో ఉంచి అందరూ తన పరిశుద్ధాత్మను పొందుకుని మీ కొరకు బ్రతకటానికి వారికి జ్ఞానమునివ్వండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు చిట్ట చివరి రోజుగా ఈ లోకంలో జీవించి మీ యొక్క పరదేశముకు రానయ్యున్నారు. వారికి విరనాడుచున్న వారి కుటుంబాలకు ఆదరణనివ్వండి. వారు చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది, ఇంకొక లోకం ఉంది అని తెలుసుకుని దానివల్లే నడుచుకునడానికి, బాప్తిస్మము పొందడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. హాస్పిటల్లో ఉంటున్న వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. వారికి తోడుగా ఉండండి, నీడుగా ఉండండి తండ్రి. ప్రభువా, మీరుంటున్నారు, మీరు చేస్తున్నారు. ప్రతి ఒక్క చోటను మీరు ఉంటున్నారని మేము నమ్ముచున్నాము. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారు ఆర్థిక ఇబ్బందులను తీర్చండి. ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల గల్ఫ్ దేశాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఆయన సహాయం చేయండి. వారికి చేసుకున్న ఆ యొక్క పనిని సఫలం చేయండి. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసముతో వారి ఉద్యోగాల నిమిత్తము, వారి ప్రయాణాల నిమిత్తము వెళుచున్నారు, వస్తున్నారు. వారందరికీ తోడుగా ఉండండి. క్షేమమైన ప్రయాణము వారికి ఇవ్వండి. అలాగే తండ్రి, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు, ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు, అలాగే వారందరికీ తోడుగా ఉండండి. ఎడారిలో పనిచేస్తున్న వారు, అలాగే ఎక్కడైతే ఒంటరిగా పనిచేస్తున్నారో వారందరికీ తోడుగా నీడుగా ఉంటారని, అలాగే హాస్పిటల్లో పనిచేస్తున్న వారిని, డాక్టర్లను, నర్సులను, అలాగే స్కూల్లో చదువుతున్న విద్యార్థులను, టీచర్లను, అలాగే అనేక ఆఫీసులలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను అందరినీ ప్రేమతో కాపాడండి. మా యొక్క ప్రధానులను, మంత్రులను, రాష్ట్రపతులను, అలాగే ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రెసిడెంట్లను, వార్డు మెంబర్లను, సంఘ పెద్దలను, అలాగే చిన్నపిల్లలను, వృద్ధువాలని అందరినీ మీ యొక్క నామములో అందరినీ దీవించి క్షేమంగా కాపాడండి.
ఈ యొక్క పాపినైన నా ప్రార్థనను ఆలకించి మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బ్రతిమాల వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు జయం, ప్రభు సత్యమే జయం, ప్రభు సత్యము సంపూర్ణ విజయమును కలుగును గాక, అపవాదికేలు అనంత నాశనములు కలుగును గాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనం తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. మీరు దేవుని పరిచర్య చేయండి. ఆమేన్.